సింపుల్ అండ్ ఈజీగా గుత్తి వంకాయ కర్రీ చూపిస్తాను. కడాయిలో పల్లీలు, నువ్వులు, చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలు. నేను ఇక్కడ ధనియాలు వేయలేదు, నా దగ్గర ఆల్రెడీ రోస్టెడ్ ధనియాల పౌడర్ ఉంటే అది వేసాను. వేసి రోస్ట్ చేసుకోవాలి, చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో మనం వేయించుకున్న పల్లీలు, ధనియాలు, నువ్వులు, చెక్క, లవంగాలు, ఇలాచి వేయించుకున్నాం కదా, అవి వేసి ఇప్పుడు ఇందులోకి ఆనియన్, టమాటో, కొత్తిమీర, కొంచెం చింతపండు, ఇందులోకి మసాలా మనం కర్రీలో వేసుకున్నవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసేసుకోవాలి. వంకాయలో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక దీనిలోకి వంకాయలు వేసేసుకోవాలి. కుక్ చేసుకోవాలి. వంకాయలు 70% ఉడికినాక తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కరివేపాకు, మనం కర్రీ చేసి పెట్టుకున్న మసాలా, వేసుకొని రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, మసాలా వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ మొత్తం ఇట్లా మనకి పైకి తేలాలి. పైకి తేలేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మసాలా వేగినాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న వంకాయలు వేసేసి మిక్స్ చేసి లిడ్ పెట్టుకుందాం. వంకాయలకి మసాలా అంతా పట్టుకోవాలి. నేను పెట్టుకో ఇందులోకి ఈ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes ఇది పెట్టుకుందాం. లాస్ట్లో కొత్తిమీర అంతా వేసుకుంటే కర్రీ రెడీ.